హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ బాలకృష్ణ. చాలా రోజులుగా అంటే మనం పత్రికల్లో కానీ టెలివిజన్స్లో కానీ మనం ఏం చూస్తూ ఉంటామంటే అధిక వడ్డీకి ఆశపడి మోసపోయారు అనేది చాలా వార్తలు వింటుంటాం. పత్రికల్లో కూడా కథనాలు చూస్తుంటాం. చాలామంది ఈ అధిక వడ్డీకి ఆశ చూపించి బిచారం ఎత్తేసారు, బోర్డు తిప్పేశారు. సో ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నప్పటికీ ప్రజల్లో ఇంకా అవేర్నెస్ రాలేదు, ఒక అవగాహన రాలేదు, వాటి పట్ల అప్రమత్తత లేదు. గడిచిన కొద్ది రోజులుగా ఇలాంటివి చాలా జరుగుతాయి. కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ కష్టార్జితం ఏదైతే ఉందో ఇతరుల పాలైపోయింది. అవి ఎక్కడున్నా కూడా రికార్డులు దొరకవు, వాళ్ళ పోలీసులకు దొరకరు. దొరికినా కూడా వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు. సో ఆ సొమ్ము ఏమైందో కూడా తెలియదు. ఈ క్రమంలో ఏమైందంటే మనకి ఇటీవల కాలంలో విజయవాడ దగ్గర విస్సన్నపేటలో దుర్గాప్రసాద్ అండ్ శివాని అనే ఈ భార్య భర్తలిద్దరూ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కంపెనీ పేరు చూసారు ఎంత గమ్మత్తుగా ఉందో. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే ఒక కంపెనీని పెట్టి అందులో దాదాపు 11 రకాల స్కీమ్స్ పెట్టి ఇప్పటిగా ప్రజల నుంచి డిపాజిట్లు కలెక్ట్ చేశారు, అధిక వడ్డీ ఆశ చూపించి. సో కొద్దిమంది ₹1,00,000 నుంచి మొదలుకొని 20 లక్షలు, 10 లక్షలు, 30 లక్షలు అత్యధిక డబ్బులు కూడా వాళ్ళకి చెల్లించి దాదాపు వాళ్ళు ఒక 30 కోట్ల వరకు వసూలు చేసి అక్కడ నుంచి బిచాన ఎత్తేసిన పరిస్థితి మనకి తెలిసిందనమాట. వార్తా కథనాలు చాలా వచ్చాయి. ఈ క్రమంలో పోలీసులు ఈ నెక్స్ట్ అంతా ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇది బాధితులు వచ్చి గగ్గోలు పెట్టడం, పోలీసులు రిజిస్టర్ చేయడం. సో ఈ తిరిగి కొద్ది రోజులు బాగానే నడిపారు వాళ్ళు, వడ్డీలు చెల్లించారు. ఎందుకంటే ఇంకోరు డిపాజిట్ చేస్తే దాని నుంచి తీసి వడ్డీ ఇవ్వటం, వీళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో ఏమో తెలియదు, ఎవరికి తెలియదు, ఆ డబ్బు ఏమైపోతుందని అడిగే పరిస్థితి లేదు. సో ఈ రొటేట్ చేశారు కొద్ది రోజులు. కానీ రొటేషన్ ఎప్పుడైతే ప్రాబ్లం అయిందో అప్పుడు వెంటనే బోర్డు తిప్పేసే ప్రయత్నం అయింది. అందులో దుర్గాప్రసాద్ ఈ ఒత్తిడి ఎక్కువ కావడం వల్ల మధ్యన ఆయన సూసైడ్ చేసుకున్నాడు. బట్ శివాని మాత్రం అండర్ గ్రౌండ్లో ఉన్నట్టుగా ఇంకా పోలీసులు దర్యాప్తులో ఉంది కేసు. సో ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటంటే, మనకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, పబ్లిక్ కానీ ఎవరికైనా కానీ ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. సో వీళ్ళ దగ్గర పెట్టే వాళ్ళంతా కూడా మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ మంది, అంటే మిడిల్ క్లాస్ పీపుల్. ఏదో రాత్రి కోటీశ్వర్లు అయిపోవాలని, అంటే వాళ్ళ మధ్యతరగతి బలహీనతల్ని సొమ్ము చేసుకోవడం కోసం ఇలాంటి కంపెనీలు పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి. సో వీళ్ళకి ఒక పర్మిషన్ ఉండదు, ఏముండదు, నడిస్తే నడుస్తుంది, లేదంటే అలా కుప్పగూలిపోతాయి. ఈ క్రమంలో పబ్లిక్ అంతా కూడా అవేర్నెస్గా ఉండాలి. ఏ సంస్థకి ఎటువంటి పర్మిషన్స్ ఉన్నాయో చూసుకోవాలి, ఆ సంస్థ పర్ఫార్మెన్స్ ఏంటి. ఇవాళ బ్యాంకులు ఉన్నాయి, నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి, ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ ఉన్నాయి. ఇవాళ పోస్ట్ ఆఫీస్ శాఖ బ్యాంకులు ఓపెన్ చేసింది, వాళ్ళు కూడా మంచి ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ ఉన్నాయి, ఇందులో ఆర్డీస్ ఉన్నాయి. సో సెక్యూరిటీ, సేఫ్టీ ఎక్కడైనా చూసుకోవాలి. మనం కష్టపడిన సొమ్ముకి ఏదో వచ్చేస్తుంది, ఇవాళ 100 పెడితే రేపు 200 వస్తుంది, రేపు 200 పెడితే 300 వస్తుంది, ఇలా కాకుండా సో నిజంగా వాళ్ళు ఇవ్వగలుగుతున్నారంటే బ్యాంకులే ఇవ్వలేకపోతే వాళ్ళు ఎలా ఇస్తున్నారు? ఇంత పెద్ద వ్యవస్థ, ఆర్బీఐ అప్రూవల్ తోటి నడుస్తున్నట్టు బ్యాంకులు, నేషనలైజ్డ్ బ్యాంకులు, జాతీయ బ్యాంకులు ఇవన్నీ ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి, గవర్నమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి. వాళ్ళే ఇంత మెకానిజం ఉన్న వాళ్ళే ఇవ్వలేని క్రమంలో వీళ్ళు ఎలా ఇస్తారనేది ఒకసారి ఆలోచించుకోవాలి. వీళ్ళంతా కూడా సామాన్యులే, వాళ్ళకేం పెద్ద ఆర్థిక పరమైనటువంటి అవగాహన ఉండదు, దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండదు. కానీ వాళ్ళు ఏదో చేస్తామంటే వాళ్ళని నమ్మి వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు వాళ్ళకి ముట్ట చెప్పటం, అవి తిరిగి రాకపోతే గగ్గోలు పెట్టడం. వీళ్ళంతా కూడా ఏదో వాళ్ళ పిల్లల పెళ్లి కోసం, చదువుల కోసం, వాటి కోసం, అవసరాల కోసం ఇల్లు కట్టుకోవాలి, ఏదో చిన్న చిన్న వాటికి పొదుపు చేసుకుంటారు. ఆ పొదుపు డబ్బులు కానీ ఆ కష్టార్జితం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. సో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ సంస్థలు ఎలా వర్క్ చేస్తున్నాయి, జాతీయ సంస్థలు ఏంటి, వాటికి ఎటువంటి పర్మిషన్స్ ఉన్నాయి, ఎటువంటి అర్హత ఉంది వాళ్ళకి, ఇవన్నీ కూడా బేరీజ్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం. ఇది ఒక గుణపాఠంగా కూడా చూడాలన్నారు. థ్యాంక్ యూ.